అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాచలానికి తెలంగాణకి సంబంధించిన 5 పంచాయతీల విషయంగా భద్రాచల ప్రజలకు, అలాగే 5 పంచాయతీ ప్రజలకు, ముఖ్యంగా మీడియా వారికి, అలాగే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులైనటువంటి బట్టి గారు, పొంగులేటి గారు, మరి ముఖ్యంగా భద్రాచలాన్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ముఖ్యమంత్రి వారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కొన్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భౌగోళికంగా తెలంగాణలో ఉండి పరిపాలన రీత్యా ఆంధ్రప్రదేశ్లో పరిపాలించబడుతున్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుతున్నారు అంటే మేము ఖచ్చితంగా ఈ సమస్య పైన మాట్లాడతారని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడే నేను ఒక మీడియా మిత్రుడు ద్వారా విన్న సమాచారం ప్రకారంగా ఈ విభజనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే మంత్రుల మధ్య జరిగే చర్చల్లో ఏమాత్రం కూడా 5 పంచాయతీలకు సంబంధించినటువంటి అంశం రాలేదు అనేది నేను విన్నాను నేను. కానీ యాక్చువల్గా మేమందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఏంటి అంటే 5 పంచాయతీల సమస్య మీద మాట్లాడి ఒక పరిష్కారం తీసుకొస్తామని అనుకున్నాం. కానీ ఎంతమేరకు ఆస్తులకు సంబంధించి, తర్వాత ఇంకా కొన్ని కేటాయింపులకు సంబంధించిన వాటి మీద చర్చించే పరిస్థితి ఉంది. ఇది మనుషుల ప్రాణాల కంటే ఎక్కువ కాదని చెప్పి ఈరోజు నేను ముఖ్యమంత్రికి, మంత్రులకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాలుగా ఇప్పుడు నిర్జీవంగా బతుకుతున్నటువంటి ఈ 5 గ్రామ పంచాయతీ ప్రజల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఈ 5 పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా చేర్చి రేపు ఖచ్చితంగా దీన్ని చర్చించాలని, ఆ విధంగా చర్చించే విధంగా మీడియా వాళ్ళు ప్రశ్నించాలని మన మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎప్పుడు భద్రాచలం నాలుగు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ కూడా ఈ సమస్య పైన మాట్లాడాలి. అలాగే మీడియా వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఇరు ముఖ్యమంత్రులకి తెలియజేయాలి. భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నాయి, పరిపాలన రీత్యా ఆంధ్రాలో ఉన్నాయి. ఒక టెక్నికల్ పదజాలం ద్వారా ముంపు ప్రాంతాలు మొత్తం కూడా తెలంగాణ నుంచి ఆంధ్రకి ఇవ్వాలి, అది భద్రాచలం ముంపు ప్రాంతాలన్నీ అటున్నాయి అని అనుకున్నారు. కానీ భౌగోళికంగా అది తెలంగాణలోనే ఇటున్నాయి. ఆ 5 పంచాయతీల గురించి ఎవరికి తెలియక అప్పుడు జరిగినటువంటి హడావుడి చట్టంలో అవి వెళ్ళినాయి. కాబట్టి ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలను మేలుకోరి వాళ్ళని బ్రతికించేందుకు, వాళ్ళని మనుషులుగా చూసేందుకైనా సరే ఈ సమస్య పైన చర్చించి మనం ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అజెండాలో పెట్టాలని చెప్పి, పెట్టే విధంగా మీడియా మిత్రులు కూడా గుర్తు చేయాలని, మంత్రులు కూడా గుర్తు చేయాలని, రేపు జరిగే సమావేశానికి భద్రాచలం నుంచి 5 పంచాయతీల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చి కూడా ఆ ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.